నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరు? అనిత. అనితమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? చూడబడి చిన్నపాటి నుంచి వస్తున్నారు. అమ్మ పేరు అనిత. మీకు ఎంత ఏజ్ ఉంటుందమ్మా? అది 57 అండి. 57. ఈ థెరపీ కోసం మీకు ఎవరు చెప్పారు? నాకు ఇక్కడ పెట్టినట్టుగా మా మా కూతురు వాళ్ళ అత్తగారు చెప్తే తెలిసింది. ఆమెకి ఏమైనా ప్రాబ్లమ్స్ తక్కువైందా? అవునండి, ఆవిడ పెరాక్సిస్ వచ్చింది. అన్నం తినడానికి కూడా రాకపోయేది. చెయ్యి కానీ నడవడం కానీ మాట్లాడడం కానీ అది చాలా ఇబ్బంది పడ్డది ఆవిడ. ఇంటికి వచ్చాకనే తగ్గిందమ్మా, నువ్వు కూడా వెళ్ళండి అని మా బాబు నాకు గుర్తు చేస్తే మా పిన్ని గారు, నేను, మా ఫ్రెండ్ ఒక 24 days అవుతుంది రావడానికి. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? నాకు చాలా తెలియదు ఉండేదండి. అసలు నాకు నిలబడడం కూడా ఇబ్బంది అయ్యేది. ఇంట్లో నడవడానికైనా కూర్చోవడానికైనా కనీసం రెస్ట్ తీసుకున్నాం కానీ కూర్చున్నామంటే కూర్చోలేకపోయేదాన్ని. అయితే ఒకసారి చూద్దాం బాగుంటుంది కావచ్చు అనేసి నేను వచ్చానండి. వచ్చాక ఒక 3 days తర్వాతనే నాకు ఇంప్రూవ్మెంట్ తెలిసింది. కంటిన్యూ వస్తే నాకు ఇంకా తగ్గుద్దనే నమ్మకంతోనే నేను 24 రోజులు అవుతుంది ఈ రోజుకి. స్టార్టింగ్ రావడంతోనే ఒక 3 daysలోనే 3 daysలోనే నాకు తేడా వచ్చింది. మా పిన్ని గారితో మా ఫ్రెండ్తో నేను నడుస్తుంటే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. అనుకొని నేను నిలబడలేకపోతున్నాను, నేను నడవలేకుండా పోతున్నా పిన్ని అంటే లేమాలే నిదానంగా నడుచుకుంటే వెళ్తుండే అనేసి తీసుకెళ్ళేది పిన్ని. అయితే సరే ఇక్కడికి వస్తే నాకు తగ్గుతుంది కదా అని కంటిన్యూగా రావడంతో నేను ఇవాళ సంతోషంగా నేను 2 kilometers అప్ అండ్ డౌన్ చేస్తున్నా. ఓన్లీ 24 days. 24 రోజుల థెరపీతోని ఎక్కువ దూరం నడవగలుగుతున్నారు. ఓన్గా అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. స్టార్టింగ్ థెరపీకి వచ్చిన తర్వాత అమ్మకు ఓన్లీ 3 days నుంచే ఇంప్రూవ్మెంట్ రావడం, ప్రాబ్లమ్స్ అనేది తక్కువ అవడం అనేది స్టార్ట్ అయింది. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి? 4 years నుంచి ఉన్నాయండి. 4 years కాస్త కొంచెం కొంచెం ఉన్నాయి. ఈ ఆగస్టు నుండి నాకు చాలా నొప్పి వచ్చింది. మరి ఈ ప్రాబ్లమ్స్ కోసం ఏమైనా మెడిసిన్ వాడారా ఇదివరకు? నేను ఒక 2 months నేను ఇక్కడ నరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తేను తిరుమల గారు నాకు అన్ని టెస్టులు చేసి మీకు రిజల్ట్ ఏం తెలుస్తలేదండి, ఎంఆర్ఐ స్కానింగ్ ఇవ్వాలా అని అన్నారు. ఆ 2 months కూడా నాకు ఆ మందు పనిలేదు, ఆ మెడిసిన్ అస్సలు పనిలేదు. అసలు నేను చాలా హర్ట్ అయినండి. ఏంటంటే అసలు ఏంటి వయసులో ఇలా అయింది, అసలు ఉండడం ఎందుకు అనేసి నేను చాలా బాధపడ్డాను. హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఏం ఇంప్రూవ్మెంట్ అనిపించలేదు. 2 months ట్రీట్మెంట్ తీసుకున్నారు, మెడిసిన్ వాడారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3 days నుంచి బాడీలో తేడా రావడం, ప్రాబ్లమ్స్ తక్కువ అవడం అనేది జరిగింది. ఇప్పుడు 24 days థెరపీ తీసుకున్నప్పుడు మీకు ఎంత శాతం తగ్గిందమ్మా మీ ప్రాబ్లం? 40% తగ్గిందండి. ఈ 3-4 days నుంచి అయితే నాకు ఇంకా 10% చెప్తున్నాండి. 50% తగ్గిందండి. ఓన్లీ 24 days 24 రోజులలోనే ఒక 50% ప్రాబ్లం అనేది తక్కువ అవడం జరిగింది. ఈ ప్రాబ్లం మీ అమ్మకి ఒక 4 సంవత్సరాల నుంచి ఉండేది. ఆ ప్రాబ్లం వల్ల అసలు ఏం పని చేసుకోకపోవడం కానీ, ఎక్కువ నడవ రాకపోవడం కానీ అనిపించేది. ఇప్పుడు మరి అన్ని పనులు చేసుకుంటున్నానండి, హ్యాపీగా ఉన్నా. నా ఇంట్లో సార్ పిల్లలకు చెప్తున్నా నాకు చాలా తగ్గిందండి, నాకు హ్యాపీగా ఉన్నా. అంటే మీరు ఈ ఈ ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారుగా, ఈ థెరపీకి వెళ్తున్నారు కదా, మీకు కూడా ఇంకెలాంటి వాళ్ళైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి మీ వాకింగ్ దగ్గర. మా సార్ చెప్తూ కూడా ఉంటే నేను కూడా ఫ్రెండ్స్కి చెప్పానండి. నాకు హ్యాపీగా ఏంటంటే వీడికి రావడంతోనే నాకు తగ్గింది. ఆ నమ్మకంతో నేను సంతోషంగా ఉండగలుగుతున్నా. నా ఫ్రెండ్స్ కూడా చెప్పాలనుకుంటున్నా ఈ థెరపీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీకున్న ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి అని. నేను రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కొంచెం అసంతృప్తిగా వ్యక్తం చేస్తుంటే కూడా లేదమ్మా మీరు రండి, మీకు తొమ్మిదిన్నర ఈ అమ్మ కూడా వస్తే అమ్మ కూడా నచ్చజెప్పారు. దీనివల్ల మీకు పూర్తిగా హెల్త్ సెట్ అవుతుందనే నమ్మకం నాకు చాలా ఖచ్చితంగా నమ్మకం ఉంది. మా పూర్ణిమ గారికి చెప్తున్నా, పిన్ని కూడా చెప్తున్నా, పిన్ని మీరు అంత నొప్పి వస్తుంది అమ్మ థెరపీ తీసుకుంటున్నారు. ఓన్లీ 24 days నుంచి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. ప్రాబ్లమ్స్ అనేవి తగ్గినాయి. ఇంకా రెగ్యులర్గా ఈ థెరపీ వాడడం వల్ల ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, హ్యాపీగా ఉండొచ్చు, ఒక హెల్తీ లైఫ్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.